అరే మీకు అర్థమవుతుందా? ఒక అమ్మాయి వచ్చి మనతో మాట్లాడుతుందిరా, మనతో కూర్చొని మాట్లాడుతుందిరా. మనం ప్రతి వారం ఇలా బయటికి రావాలరా. అది కూడా నా కీర్తితోనే రావాలని ఉంది. అండ్ మేమిద్దరం కూడా ఆల్మోస్ట్ ఒకరికొకరం పడిపోయినాం రా. మన ముగ్గురం కూడా ఆల్మోస్ట్ రోడ్డును పడిపోయాం రా. రే డబ్బులు పోతే సంపాదించుకోవచ్చురా. పోతే సంపాదించుకోవచ్చు, ఎప్పుడు సంపాదించాల్సిన కూడా ఇప్పుడు పోగొడుతున్నావు. రే మనం తలుచుకుంటే కోట్లు సంపాదించడం ఒక లెక్క. అరే నువ్వు వేసుకున్న కోటి సంపాదించడానికి ఎన్ని లెక్కలేసామో గుర్తుందా నీకు? అరే మీరు ఫ్రెండ్స్ లాగా ఆలోచిస్తున్నారా? ఒక్కసారి అమ్మ నాన్నలాగా ఆలోచించండి. ఇది మళ్ళీ లైఫ్ లో జరుగుతో లేదో కూడా తెలీదు. సర్లే, ఫ్రెండ్స్ అంటే కాదనే వాళ్ళం, అమ్మా నాన్నలం కదా. కానీ అదే కదా నేను కూడా చెప్తుంది. అరే పడిపోయిందిరా. ఇదే గోల్డెన్ ఛాన్స్, ఇలా రా. లేచిపోతుంది. ఊరు ఏం చేస్తారా? అరే 408 లోకి రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కి పెళ్లికి ఒకడు వచ్చాడు రా. వాడు ఫ్రెష్ అయిపోయి పెళ్లికి వెళ్ళిపోయాడు. రేపు మార్నింగ్ 11 వరకు రాడు. ఇంకే నువ్వు అమ్మాయి లిఫ్ట్ లో తీసుకుని పైకి వచ్చాయి, మేము వెళ్ళి రూమ్ రెడీ చేద్దాం. వాడ్ రూమ్ వీడ్ రూమ్ ఎందుకురా, మనమే ఇంకో రూమ్ తీసుకుందాం. నా కళ్ళు కిడ్నీలు అమ్మేసి కట్టేసేరా. ప్లీజ్ రా, పైకి రారా. అమ్మాయి అక్కడే ఉందా, తీసుకెళ్దాం. పదరా, మనం వెళ్ళి రెడీ చేద్దాం. పదరా. కేర్ఫుల్ కేర్ఫుల్. ఎక్కడికి వెళ్తున్నాం? కేర్ఫుల్ అండి. ఎక్కడికి వెళ్తున్నాం? మీకు ఎక్కువైందండి, పడుకోవాలి. ఎందుకు వచ్చావు ఎగ్జాక్ట్ గా టైంకి? వీరుడు వచ్చాడు. పడిపోయింది. లేదు ఏమీ లేదు, ఇలా రా ఒకసారి. ఇప్పటికే చాలా ఖర్చు పెట్టావు, నువ్వైనా ఎంజాయ్ చేసి న్యాయం చేయి. సార్ సరే అండం కాదు, ఈ ఒక్కరోజు నీ మంచితనం పక్కన పెట్టరా. ఆల్ రైట్. ఓకే కదా? సరే, ఆయుధాలు ఉన్నాయా? యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతా అవే వస్తాయి. ఫస్ట్ బయటికి. మీరు సినిమాలు ఎక్కువ చూస్తారు అనుకుంటా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా కోసం ఈ రూమ్ తీసుకున్నారా? లేదు, నాకు ఇయర్ మొత్తం రూమ్ ఇట్లా పడుంటది ఎప్పుడు. మేము రిచ్ కదా. ఓకే, ఐ విల్ టేక్ లీవ్. లీవా? ఆఫీస్కి వెళ్ళబోద్దా అట్లా ఈరోజు? యు సో ఫనీ. హాస్టల్కి వెళ్దామని. ఓ, కెన్ ఐ డ్రాప్ యూ? పర్లేదండి, ఐ టేక్ ఎ క్యాబ్. చా, నా కార్లో డ్రాప్ చేద్దాం అనుకున్నా మిమ్మల్ని, కానీ కింద వరకు డ్రాప్ చేస్తారండి. ఓకే. सर 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 बिल सर. దే పెయిడ్ నో? नो सर. ఎనీ ప్రాబ్లం? యూ హ్యావ్ మై కార్డ్ నో, టేక్ ఇట్. सॉरी सर, योर कार्ड इज नॉट हियर. స్టేట్ బ్యాంక్ సిల్వర్ కార్డ్ 1280 పాస్వర్డ్. नो सर, योर कार्ड इज नॉट हियर सर. సి, నా దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది, కావాలంటే ఐ కెన్ పే. నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు ఈ హోటల్కి? నిన్ననే ఫస్ట్ టైం. నేను 6 years నుండి వస్తున్నా. ఈ అమ్మాయి కొత్త, అందుకే గుర్తుపట్టట్లేదు. నువ్వు నీకు ఒక ఎక్స్ట్రాడినరీ థింగ్ చూపిస్తా, నువ్వు దాన్ని అబ్జర్వ్ చేస్తుండు. 1 minute. ఓకే सर सर प्लीज सर. 1 minute. सर నువ్వు ఈ పెయింటింగ్ అబ్జర్వ్ చేస్తుండు, నేను తనతో సార్ట్ చేసుకుని వచ్చేస్తా. ఓకే 2 minutes. నీకు దండం పెడతానే, తన ఇంటికి పంపించేసి వస్తా. అసలు మీ వాళ్ళు నన్ను ఎన్ని మాట్లాడినారా? వాళ్ళు ఏదో కామెడీగానే ఉంటారు. దానికి నన్ను వేసుకుంటావా చెప్పు ప్లీజ్, దాని ముందు ఇచ్చేద్దికే. ఇప్పుడు వెళ్ళి మేనేజర్ చెప్పాను అనుకో. ట్యూస్డే రోజు 502 రూమ్ లో నీ డ్యూటీ అయిపోయిన తర్వాత గెస్ట్ తో నువ్వేం చేస్తున్నావే? ఏం గుర్తున్నావే? నేను చెప్పనా, ఆ రూమ్ లో బీర్లు తాగుతుంటాయి. బిల్లేవా? హోటల్ మన బాబుదా? సో వేర్ ఇస్ మై కార్డ్? Yes sir, your card is here sir. Go pay the bill. These 5-star people are lazy, crazy people. They don't check the cards, you know. I told her silver card.
యా Blind girl. By the way, what did you observe in this painting? అది అర్థం అవట్లేదండి. అది పెయింటింగ్ గ్రేట్నెస్. పద. ఏరా అయిపోయిందా? అయిపోయిందిరా. ఎలా ఉందిరా? అద్భుతంగా ఉందనుకో. బాబోయ్ అంత బాగుందేంట్రా? మామూలుగా లేదు. ఒక్కసారి కాదు 3 times బ్యాక్ టు బ్యాక్. అమ్మాయికి కూడా ఫస్ట్ టైం అయి ఉంటది. అరే కొంచెం డీటెయిలింగ్ గా చెప్పరా. ఏం లేదురా, ఫస్ట్ పూత తీసా, మూత తీసానంటాడేంటి? డ్రెస్ అయి ఉంటది. తర్వాత గరిటె తీసా, అరే ఆ తర్వాత తర్వాత మొత్తం పెట్టుకొని తినేసా. మీకు అన్నం లేదు, మళ్ళీ పెట్టుకోవాలి. అరే నువ్వు ఇప్పుడు తింటున్న దాని గురించి కాదురా, రాత్రి తినమన్న దాని గురించి అడుగుతున్నావు. అరే తాగేసున్న అమ్మాయితో అలా ప్రవర్తించడం తప్పురా. ఊరు ఏమైనా చేయాలంటే అమ్మాయి పడక్కర్లొద్దురా, తాగుపడిపోతే చాలు. అయినా అన్ని ప్రమాణాలు చేసావు కదరా. కృష్ణదాస్ అని నేను హామీ ఇస్తున్నాను, ఎంజాయ్ చేసేస్తాను అన్నావు కదరా. ఏదిరా? రే, నేను తన నా ఉద్దేశంతో చూడలేదురా. నేను తన నా జీవిత భాగస్వామ్యం చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటి జీవితం రాజశేఖర్ కదా చేసుకుంది? ఏమి ఏమి మాట్లాడుతున్నావా? నువ్వు ఉండు బంగారం. వాడు వినడం కాదు, వాళ్ళిద్దరు విన్నారనుకో మీ ఇద్దరు పని. మీరు గాని రెంట్ ఇవ్వకపోతే మీ పని కూడా సార్ ఒక్క 2 days లో కట్టేస్తాం సార్. ఏంటి కొత్తగా 2 days ఇప్పటికిప్పుడు మీరు రెంట్ ఇవ్వకపోతే మీరు ఇక్కడే ఉంటారు, సామాన్ మాత్రం బయటికి వెళ్ళిపోద్ది. మీరు ఉన్నారా? రెండే కదా మీకు కావాల్సింది. అంతేనమ్మా. వచ్చింది చూడండి అమౌంట్. హాయ్ చంద్రశేఖర్ గారు, ఎలా ఉన్నారు? ఫ్యామిలీ ఎలా ఉంది? కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ రిసీవ్డ్ 8,000 rupees రెంట్ ఫ్రమ్ యువర్ టెనెంట్. అది వచ్చేసింది. థ్యాంక్ యూ. కాదురా, డబ్బులు లేవు, గూగుల్ పే ఎలా చేసావు? గూగుల్ పేనా బొక్క, నేనే నార్మల్ మెసేజ్ పెట్టా. లేకపోతే హై చంద్రశేఖర్ రావు ఎలా ఉన్నావు, ఫ్యామిలీ ఎలా ఉంది, ఇవన్నీ అడిగి మరి పడతాయి డబ్బులు. అడిగి తెలిసిపోతే ఈ లోపు మేనేజ్ చేద్దాం. బాబాయ్ బాగున్నావా? బానే ఉన్నా. ఆరోగ్యం అంతా బానే ఉంది కదా? నిన్న జీతం ఇచ్చారుగా, మళ్ళీ డబ్బులు ఎందుకు? కాస్ట్లీ కదా బాబాయ్, నీకు చెప్పిన అర్థం కాదు. ఎంత? 10,000. ఎంత మెత్తి? సేమ్ రెగ్యులర్. సరే ఫోన్ పే చేస్తా. మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఊరు ఎందుకు దానికి వెళ్తున్నావు? అరే మధ్యాహ్నం కీర్తితో బయటికి వెళ్ళాలా, అప్పుడప్పుడు కనిపిస్తే హోటల్లోనే ఉన్నా అనుకుంటది. మరి డ్రెస్ ఏంటి? మార్చుకుంటాలే. మళ్ళీ దేనికి గడ్డం గోక్తున్నావు నువ్వు? ఏమైంది? నీకు ఇప్పుడు కారు కావాలి కదా. ప్లాన్ చేశాం కదా. ఓ కాకపోతే కారు ఉన్నది మీరు మేనేజ్ చేస్తారు కదా ఏ, correct అది గా? ఈజీ. నేను చూసుకుంటాను కదా. ఒరే సరే గాని ఇవాళ మాత్రం అమ్మాయికి నిజం చెప్పారా? మనం వెయిటర్లం రా, వెయిటర్లానే ఉన్నాం. లేనిపోని హోప్స్ క్రియేట్ చేసి ఆ అమ్మాయిని మోసం చేస్తారా? ఏంటి ఈ సొల్లు మీటింగ్? సారీ సారీ మ్యామ్. ఆది, నువ్వు కింద వ్యాలెట్ పార్కింగ్ లో ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నావు? మీరు బాలీవుడ్ లో ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నారు అని నేను అడిగానా మేడం? సరే సరే వెళ్ళు, పని చూసుకో. సర్లే, నువ్వేమన్నా చూసుకో. హలో, కీర్తి వచ్చేసింది. నమస్తే సార్. మీకు సడన్ గా నాతో ట్రావెల్ చేయాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా నిన్న నన్ను అజయ్ నుంచి సేవ్ చేశారు. నైట్ మొత్తం మీతో ఉన్న, కాన్షియస్గా లేకపోయినా నా ఫింగర్ కూడా టచ్ చేయలేదు. చాలా మంది బర్త్ సర్టిఫికెట్లో మాత్రమే మగాళ్ళు, ఇదేందయ్యా ఇది? కొంతమంది బై బర్త్ మగాళ్ళు. ఎవరాలు? మీరేనండి, అందుకే నేను అడిగాను కదా మీతో ట్రావెల్ చేయడానికి. అరే మగాడా, మన దగ్గర ఏమీ లేదని చెప్పారా మొగుడా? నీకో విషయం చెప్పాలి. సారీ, మీ పేరు మర్చిపోయాను. పేరు కూడా గుర్తులేదా? నిన్న అట్లీస్ట్ 10 shots తాగుంటాం కదా. పేరు?
మీరే గెస్ చేయండి. ప్రవీణ్, సురేష్, నో నవీన్, నో సంజయ్ రుద్ర. ఆడేవుడు. పేరెందుకు అబద్ధం చెప్తున్నారు? మీరంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు? మీరు డాక్టర్ సంజయ్ రుద్ర, ఎస్ఆర్ ఫార్మా లైఫ్ సిఇఓ. విజిటింగ్ కార్డు ఉంది ఇక్కడ. డాక్టరా? బ్యూటీ విత్ బ్రెయిన్స్. ఎందుకండి దాస్తారు? మీ మెడికల్ ఇండస్ట్రీ నుంచి మీరు చేసే సోషల్ సర్వీస్ గురించి నాకు తెలియదనుకున్నారా? ఏమి చేయకపోయినా అన్నీ చేశామని ప్రెస్ మీట్లు పెట్టే ఈ రోజుల్లో ఎంతో చేసి ఇంత సింపుల్ గా ఉన్నారండి మీరు. ఓకింది చాలు, అమ్మాయికి అసలు విషయం చెప్పారా? అలా చెప్పి దుబ్బుతున్నా ఆగురా, ఇక్కడ మొత్తం ఇరికించి దుబ్బింది. లెట్స్ గో షాపింగ్ అండి. ఎక్స్క్యూజ్ మీ. నవ్వుతాడేంది? పిచ్చి లేచింది దానికి. పిచ్చి నా కొడుకు ఎక్కడ? వెయిటర్, మెను. చెప్పండి. అది హే, ఫీజు లేదు, స్పెషాలిటీ ఉంది. ఓకే. మెను తీసుకొని రా. డోంట్ యాంగ్రీ. ఫండ్ గో. ఏయ్, మీరు నిజంగానే గ్రేట్ అండి. మీరు ఇలా ఉన్నారంటే అది మీ పేరెంట్స్ గ్రేట్నెస్. ప్లీజ్ ప్లీజ్ మీ మమ్మీ డాడీని కల్పిస్తారా? ప్లీజ్ అండి, ఇంటికి తీసుకెళ్లరా? ఇల్లు ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు సడన్ గా ఇల్లు అంటే మా మమ్మీ తిడుతుంది. ఏంటండి కాలేజ్ స్టూడెంట్ లా మాట్లాడుతున్నారు? మీరు కంపెనీ సీఈఓ అండి. ఓ యా. అమ్మాయిలు ఇంటికి రావడం, పార్టీలు ఇవన్నీ కామనే కదా. అంటే సడన్ గా తీసుకెళ్లటం ఇష్టం లేకపోతే ఇట్స్ ఓకే. నేనే ఎక్కువ లీనియన్స్ తీసుకున్నాను అంతే. సారీ. అలా కాదండి, నేను అలా అంటే ఐ మీన్ నేను ఫీల్ అవ్వలేదండి. ఇట్స్ ఓకే. హలో, ఆఫ్టర్నూన్ నుంచి వెతుకుతున్నాను. కృష్ణదాస్ ఎక్కడికి వెళ్ళాడు? హోటల్లో లేడు కదా? 602లో జ్యూస్ ఇచ్చి 402లో బిర్యానీ ఇవ్వడానికి వెళ్ళాడు. సారీ మేడం. 402. కంపెనీ నుండి చాలా అర్జెంట్ ఫోన్ అండి. ఐ హావ్ టు ఆన్సర్ దిస్. యా ఓకే, క్యారీ ఆన్. అమ్మ రామ రామ. రే ఏంట్రా? రే ఎక్కడా నువ్వు? అరే ఇంకా ఎంతసేపు రా బాబు, సాగదొబ్బుతున్నావా? త్వరగా రా. అరే నాకు ఆల్రెడీ షాపింగ్ 10,000 ఖర్చు అయింది. ఇప్పుడేమో ఇంటికి తీసుకెళ్ళమని దొబ్బుతుంది. మనకిల్లు ఎక్కడుందరా? కారులో ఒక విజిటింగ్ కార్డ్ ఏడ్చింది. ఆ జూబ్లీస్ నుండి ఇల్లు, మాదాపూర్ ఉన్న ఆఫీస్ రెండు నావే అనుకొని దొబ్బుతుంది. ఇప్పుడేమో ఇంటికి తీసుకెళ్ళమని దొబ్బుతుంది. పంచేయి. ఈ గోలంతా అవసరమా? అమ్మాయిని వదిలేరా నువ్వు? అరే మనం ఎప్పుడు అనుకునే వాళ్ళం కదరా, మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండు, మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండు అని. నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంటే అది తనతోనే ఉండాలనిపిస్తుందిరా. మనందరం ఒక ఫ్యామిలీలాగా ఉండాలనిపిస్తుంది అంతే. రే నువ్వేదైతే అదైనా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిపో. మరి ఇంటికల్లా తీసుకెళ్తాడ్రా? వాడు ఆఫీస్ ఎక్కడ ఉందని చెప్పారు? హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, మన హోటల్ బంజారా హిల్స్. మరి మధ్యాహ్నం 2 గంటలకి సేమ్ డిస్టెన్స్ లో ఉన్న జూబ్లీ హిల్స్ ఇంటికి వెళ్లకుండా మన హోటల్ కి తినడానికి వచ్చాడంటే వాడి ఇంట్లో ఎవరు లేరని అర్థం. రే నువ్వు ఆ కార్డు మీద ఉన్న అడ్రస్ కి తీసుకెళ్ళు. ఇంట్లో ఎవరు ఉండరు, షాపింగ్కి వెళ్ళారని చెప్పి బయట నుంచి ఇల్లు చూపించి వచ్చేయి. ప్రాబ్లం సాల్వ్. Waiter, menu. This is my regular spot. Really? Yeah.